శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 11వ తారీఖు అంటే గురువారమైనది జనవరి 11వ తారీఖున అమావాస్య తిథి అయింది. ఇది మార్గశిర మాసానికి చిట్ట చివరి రోజు. ఈ అమావాస్య తిథి ఎప్పటి వరకు ఉంది? సాయంకాలం 6:18 వరకు అమావాస్య ఉన్నది. ఈ అమావాస్య ఉండటం దీంతోపాటు పూర్వాషాఢ నక్షత్రం అయింది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 6:53 వరకు ఉంది. ఆ రోజు సాయంకాలం వరకు ఉన్నది. అదేవిధంగా రాత్రి వర్జము 2:30 నుంచి 4 గంటల వరకు కూడా వర్జం ఉన్నది. అదేవిధంగా గురువారం అయింది. ఆ రోజున ఉదయం 10:19 నుంచి 11 వరకు దుర్ముహూర్తం ఉంది. మరలా రెండో విడతగా 2 గంటల అంటే మధ్యాహ్నంలోనే 2:45 నుంచి 3:29 వరకు కూడా ఈ యొక్క దుర్ముహూర్తం అనేది 2 విడతలుగా ఉన్నది. మరియు ఆ రోజు గురువారం చేత మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు కూడా రాహుకాలం ఉన్నది. ఇది అమావాస్య కాబట్టి చాలామంది ఈ అమావాస్య తిథిలో ఏ పనులు ప్రారంభించరు. కానీ అమావాస్య కూడా గొప్ప విశేషమైన రోజు. మన యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి గొప్ప రోజుగా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే మనం ఈరోజు మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, మనకు ఒక చక్కటి జ్ఞానం కలిగిందంటే అది పరోక్షంగా తండ్రికి ఒక కారకుడు. కనుక మనము పితృదేవతను ఉద్దేశించి ఇక్కడ తండ్రి పితృ అంటే ఒక తండ్రినే కాదు, పితృదేవతలు అంటే అర్థము తండ్రినే కాదు, తండ్రి ఉన్నప్పుడు తాత మనకి పితృదేవత అవుతారు, తాత ఉన్నప్పుడు ముత్తాత మన పితృదేవత అంటే ఆ వర్గత్రయంలో అందరూ పితృదేవతలు. వారి యొక్క వంశంలో మనం పుట్టినందుకు గాను వాళ్ళకి ప్రతి అమావాస్య రోజున కొంచెం ఒక దోశలతో చక్కగా నీళ్లు తీసుకుని వారిని భావం చేసి వదిలిపెట్టినా కూడా అది వారికి తృప్తినిస్తుంది. సందేహం లేకుండా పితృదేవత అనుగ్రహం వల్ల దేవతానుగ్రహం కన్నా కూడా పితృదేవతానుగ్రహం చాలా ముఖ్యము మనుషుడికి. ఎందువల్లంటే అసలు మన జన్మకు వాళ్ళ కారణము. మరియు మనకి ఏదైనా ఇహంలో కావాలంటే వాళ్ళంత ప్రేమగా మనం ఆశీర్వదించేవారు ఇంకోరు ఉండరు. మనకు బాగా గమనిస్తే మన తాత కాక మన ఎవరు ఆశీర్వదిస్తారు, మన అమ్మ కాక మన ఎవరు ఆశీర్వదిస్తారు? అది వాళ్ళ భౌతికంగా మాత్రమే మన మధ్యలో లేరు, కానీ వాళ్ళ యొక్క స్పర్శ వాళ్ళ భావన మనలో నిక్షిప్తమై ఉంటుంది. కనుక ప్రతి మనిషి యొక్క పరమధర్మం ఏంటంటే మన పితృదేవత మన భౌతికంగా మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే స్నానం చేసిన తర్వాత ఒక జలం తీసుకుని కొంచెం గుప్పెడు జలం తీసుకుని సూర్యుడికి చూపించి వాళ్ళ ఉద్దేశించిన వదిలిపెడితే తప్పేమీ లేదు. దానివల్ల మన మనస్సు నిర్మలమవుతుంది. మన మనస్సు ఎప్పుడైతే నిర్మలమవుతుందో ఆ నిర్మలమైన మనస్సులో పరమాత్మ వచ్చి కూర్చుంటాడు. పరమాత్మ ఎక్కడో లేదు, మన నిర్మలమైన మనస్సులోనే ఉన్నాడు. ఆయన వచ్చాడో మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది. కనుక సార్థకత ఏర్పడడానికి అనేకమైన ఉపాయాలలో అనేకమైన సత్క్రియలలో గొప్ప క్రియ ఏంటంటే పితృదేవతల్ని మనం మర్చిపోకుండా ఉండటము. ఎప్పుడో ఒకసారి గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రతి నెల గుర్తుపెట్టుకోవాలి, వీలుంటే ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. కనుక అమావాస్యని మనం ఏమాత్రం కూడా మన భావనలో తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనకి గొప్పని ఉన్నతిని కలిగించేది అమావాస్యలో. కనుక ఈ అమావాస్య దేవతా పూజ కన్నా కూడా పితృదేవతా పూజ చాలా విశేషమైంది.